ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపకులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం, అందరికీ నమస్కారం. చలసాని గారు, ఏపీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. అవి చూస్తుంటే దాని మీద మీకు ఏమనిపిస్తుంది? టీడీపీ బలం అలాగే కొనసాగుతుందా? మనం వైజాగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుంటూరు, కృష్ణాకి సంబంధించి మంచి ఫలితాలే టీడీపీకి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మంచి రిజల్ట్ సాధించింది. ఓవరాల్గా మీకు ఈ ట్రెండ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మొట్టమొదటిగా ఉపాధ్యాయులు, పట్టభద్రులు అంటే సమాజంలో చాలా నాలెడ్జ్ కలిగిన వాళ్ళని అర్థం. వీళ్ళల్లో దాదాపు 40-50 వేల ఓట్లు చెల్లని ఓట్లు వచ్చినాయంటేనే ఎన్నికలు ఏంటని అర్థం అవుతుందని ఒకటి. అసలు ఎవరైనా మామూలు వాళ్ళు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ వీళ్ళలో 40-50 వేల ఓట్లు చెల్లని రావడం ఏంటండి? ఆంధ్రప్రదేశ్లోని 3 కాన్స్టిట్యున్సీల్లోనే. రెండో విషయం, నేను వ్యక్తిగతంగా వెళ్ళాను. అక్కడ మా ఉద్యమ సహచరుడు కేఎస్ లక్ష్మణరావు గారు ఏదైతే ఉన్నారో గెలవాలని అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ రాజా గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడు, హుందా రాజకీయాలు చేయాలి. రాజా గారు కూడా మా ప్రత్యేక హోదా హామీల సాధన సమావేశానికి వచ్చారు. వి షుడ్ ఆల్సో, అందువల్ల రాజకీయాలు ఉందాగా చేయమని కోరాము. బట్ వాళ్ళు అనిపిస్తుందండి, అక్కడ కానీ నేను శ్రీకాకుళం, విజయనగరంకి వెళ్ళలేదు. ఇదిగో ఓటకు వినియోగించుకుని వచ్చాను. నేను చెప్తున్నాను, 40 సంవత్సరం మా ఊళ్ళోనే పాలకొల్లు, వెస్ట్ గోదావరి. సరే, ఇంత అంటే ఒకసప్పుడు చైతన్య రాజు గారు వెంకటదాస్ ఇచ్చారని పేరు వచ్చినా సరే, ఆయన ఉపాధ్యాయ విద్యాసంస్థలు నడుపుతున్న ఆయన. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. అండ్ నెగ్గిన ఆయన కూడా, వాళ్ళ అబ్బాయి గారు కూడా నెగ్గారు. చాలా గౌరవంగానే హుందాగా వ్యవహరించే మనిషి ఆయన. సరే, రాజకీయాల్లో గెలిపోవటం నిన్న మాత్రం విలువలు పడిపోయాయని అనిపించింది నాకు. డబ్బుతో నేను చూస్తూ ఉన్నాను, ఫోటోలు మీకు బాగుండదు కానీ ప్రతి చోట భోజనాలు, టిఫిన్లు బయట కనపడతా ఉన్నాయి వచ్చిన వాళ్ళందరికీ. మానవతా దృక్పథంతో ఏర్పాటు చేస్తారు. మానవతా దృక్పథంతోనే మందు పార్టీలు ఏర్పాటు చేస్తారా? మానవతా దృక్పథంతోనే ఇంకోటి ఏర్పాటు చేస్తారా? డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారండి. అంటే ఒక్కళ్ళే ఖర్చు పెట్టారా? లేదండి, అంటే పార్టీలు లేదు. పీడిఎఫ్ వామపక్షాలు ఏం ఖర్చు పెడతారండి? 2 కార్లు వేసుకుని తిరగడానికి పెట్రోల్ కోసం చూసుకుంటారు. చెప్తున్నానండి. అలాగా డబ్బులు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. కానీ ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు విజ్ఞత అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎన్నికలు జరిగిందో గౌరవిద్దాం, తీర్పును గౌరవిద్దాం. కానీ 15 కోట్లు ఒకళ్ళు, 8 కోట్లు ఒకళ్ళు ఖర్చు పెడితే రాము సూర్యరావు గారు అనే మిత్రుడు, అవతలు ఓడిపోయిన వాళ్ళు కూడా మిత్రులే అండి, తెలిసిన మిత్రులు, మంచివాళ్ళు, ₹1,00,000 ఖర్చు పెట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఎన్నికల్లో రాము సూర్యరావు గారు అనే ఒక మానవతావాది ఎన్నికయ్యాడు. అంటే ప్రజలు ఆ రోజు డబ్బులకు విలువ ఇవ్వలేదు. ఐ వెంకటేశ్వర్లు గారు, నిన్న కాక మొన్న మన అనేక మంది, గోపిమూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నికయ్యారంటే 99.9% డబ్బు ప్రభావం లేదు అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో. ఇవాళ మాత్రం డిఫరెంట్గా కనపడుతుంది. ప్రజా తీర్పును గౌరవిద్దాం, కానీ జరిగిన విధానాన్ని విమర్శించకపోతే ఎలాగండి? వైజాగ్ పరిస్థితి ఈ 2 సీట్లలో కానీ ఒకటి నేను చెప్తాను, అత్యధిక మెజార్టీ స్థానాల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీకి 83,000 మెజార్టీ వస్తే, అవతల పీడిఎఫ్గా అభ్యర్థిగా 3 సార్లు పోటీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న లక్ష్మణరావు గారు అంటే విజ్ఞుడికి 63,000 వచ్చింది. మీకు వచ్చిన దానికంటే మెజార్టీ ఎక్కువ వచ్చింది. బట్ బాధాకరం ఏంటంటే ఆయన ఎలా చేశారంటే ట్రోలింగ్, ఆయన ఇంత కట్ట తీసుకెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేశారు. ఇస్తుంటే ఇంత కట్ట పడిపోయింది, కనపడుతుంది. దూరం నుంచి 1/2 కిలోమీటర్ నుంచి కెమెరా పెట్టి జగన్ కాళ్ళకు మొక్కిన లక్ష్మణరావు అని లక్షల సంఖ్యతో, మిలియన్ సంఖ్యతో ట్రోల్ చేశారండి. అన్యాయం కదా? సరే, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ విశాఖపట్నం మాత్రం డిఫరెంట్గా ఉందండి. లాస్ట్ టైమే ఇండిపెండెంట్గానే పోటీ చేసి రఘువరం గారు, ఈజ్ ఆల్సో జెంటిల్మెన్ హూమ్ ఐ నో లిటిల్ బిట్, ఆయన నెగ్గితే ఈసారి కూటమి ఆయనకి మద్దతు ఇచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్సీ కింద. గాదె శ్రీనివాసనాయుడు గారు ఇంతకుముందు రాజశేఖర్ గారితో సన్నిహితంగా ఉండేవారు. చాలా పిఆర్టీ ఉపాధ్యాయ ఎన్నికలు ఈ 2 కూడా ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు నా చిన్నప్పుడు పెట్టారు, అందరికీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెట్టాలేమో చెప్తున్నాను. అక్కడ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేశారు. ఆయన సిట్టింగు, ఆయనకి పూర్తిగా మద్దతు ఇచ్చింది కూటమి, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఫస్ట్గా శ్రీనివాసనాయుడు గారు రంగంలో రాగానే, అప్పుడు ఎమ్మెల్సీ రాగానే గౌరీ గారికి ఉండే, అంటే గౌరీ గారు ఆవిడ పీడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు.
ఈ భారతీయ జనతా పార్టీ కేడర్ అంతా వెళ్ళిపోయి గాది శ్రీనివాసనాయుడు గారు చేసింది. ఆఖరిలో మాధవ్ గారు అంటే చాలా జెంటిల్మెన్ అండి. సరే ఇవాళ వరకు తర్వాత ఏం చేద్దాం పార్టీలో ఏం చెప్పలేం ఆదాని గారి ప్రభావంతో. అలాంటి వాళ్ళు పరోక్షంగా కనపడేటట్టు మొత్తం బీజేపీ అంతా ప్రచారం చేయమన్నారు. ఇవాళ కూటమిలో జనసేన టీడీపీ ఓడిపోయి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు మద్దతు ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ బీజేపీ నెగ్గింది. అది బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము నెగ్గినా వాళ్ళు నెగ్గినా మా ఎన్డీఏ కూటమికి మద్దతు అని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ తమ ఓడలను విస్తరించుకుంటా ఉంది. చాలా స్పష్టంగా రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు బిగిస్తుంది. ఎలాగో తన చేతుల్లో ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఆల్రెడీ తెలుగుదేశం జనసేన అయితే కంప్లీట్గా వాళ్ళ దాంట్లో ఉందండి. తెలుగుదేశం కూడా ఉంది, పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ దిస్. ఇవాళ మూడింటిని అడ్డం పెట్టుకుని తన వేళ్ళు బాగా విస్తరించుకుని రేపు పొద్దున్న జరగబోయే రాజకీయాల్లో ఎక్కడైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారు. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో సాగుకొడి చివరి నేను చెప్పను, కానీ అరెస్ట్ చేసి దాంట్లో కేంద్రం వస్తం లేదు. ఇవాళ ఏకనాథ్ షిండే గారు మీరు ఇవాళ మార్చి నెలలో చూసుకోండి, నిన్న కూడా వచ్చిన ఆర్టికల్ నరకయాతన పడుతున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకుంటుంది దేవేంద్ర ఫడ్నవీస్ గారి ప్రభుత్వం. ఎవరిని మంచిగా ఉండనిచ్చారు? అన్నీ తిన్నగా కూర్చుని 2018లోనే వేసేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల నుంచి పక్క దాదాపుకి పంపించారు. ఓకే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడితే గుంటూరు కృష్ణాకు సంబంధించి టీడీపీ మంచి ఊహించని రిజల్ట్ సాధించింది. భారీగా ఖర్చు అయింది. మొత్తం అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కేడర్ గట్టిగా పనిచేశారు. లక్ష్మణరావు గారికి అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది చేయలేదండి. ఇది వెరీ అన్ఫార్చునేట్. వామపక్షాల్లో కూడా కొంతమంది, నేను చెప్పను, వామపక్షాల్లో కూడా కొంత ఇబ్బందులు వచ్చినాయి. అంటే 15 వామపక్షాలు ఉన్నాయంటారు, ఎన్నన్నా సరే ఇవన్నీ కూడా ఒక కారణం. డబ్బు ప్రభావం, అన్ని ప్రభావాలు ఉంటాయి. అంటే మీరు ఇందాక నుంచి డబ్బు అంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారంటారు? మనం రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీకు తెలుసు కదా, లెక్కలే ఉండి అంటారు. నాకేం తెలుస్తుంది బయట నాకు తెలిసిన గ్రేప్ వైన్ కమ్యూనికేషను ఉన్న సమాచారం ప్రకారం ఎవరో దాదాపుగా, అంటే ఉత్తరాంధ్ర విషయం నాకు ఉపాధ్యాయులకు అంత తెలియదు, దృష్టి పెట్టలేదు, కానీ 10 సంఖ్యలో కోట్ల రూపాయలకు వచ్చింది. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో గెలిచిన అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులకి 5 లక్షలు అయిందో లేదు నాకు 20 లక్షలు తెలియదు, కానీ గెలిచిన అభ్యర్థులు మాత్రం 10 సంఖ్యలో కోట్ల రూపాయలకు వచ్చింది. అంటే ఓడిపోయిన వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకపోవడం వల్ల పోయారంటారు? లేదండి, డబ్బు ఖర్చు పెట్టకపోయినా ఈ కొంత విజయం వచ్చేది, కానీ ఈ విధంగా ఉండేది కాదు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే, అంటే ఇది దీంట్లో ఈవీఎంలు ఏముంటాయి, అంతా బ్యాలెటే కదా. అందువల్ల డబ్బు ప్రభావం అంటే జేచే దగ్గర నుంచి దొంగ ఓట్లు కూడా ఉన్నాయి అనేది నేను మీకు లేదని చెప్పానండి. ఉన్న ఓట్లు నేను నిరూపిస్తాను. కొన్ని డిగ్రీ చదవని వాళ్ళు కూడా చేసిన విషయం చేర్చడానికి ఎంత, వాళ్ళని ఓటు తీసుకురావడానికి ఎంత అనేది అనేక విధాలుగా చెప్పుకుంటా ఉన్నారు. అబ్సల్యూట్లీ ఒకప్పుడు నీతి నిజాయితీ నిబద్ధతలకు నిలబడిన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఓటర్లు ఉమ్మడి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు ఇలా అయిపోవటం అనేది బాధాకరమండి. ఓకే, చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు కొడాలి మన చలసాని శ్రీనివాస్ గారు వంశీ అరెస్ట్ అయ్యాడు, వైఎస్ఆర్సీపీ. పోసాని లేటెస్ట్గా పోసాని అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ టీడీపీ టార్గెట్ ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్లో ఎవరున్నారని భావించవచ్చు? చాలా పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఒకటండి, లోకేష్ గారు లైట్గా తీసుకున్నారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, వాడు కొడతాడరా కానీ పద్ధతిగా ఆలస్యమైన పద్ధతిగా కొడతాడని ఉంటుందండి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ లోకేష్ గారు. బియాండ్ కాన్స్టిట్యూషనల్ చర్యలని ఎవరు సపోర్ట్ చేస్తాను. బట్ నేను మీరు అడిగారు కాబట్టి విషయం చెప్తాను. ఒక భయంకరమైన జీవి రెడ్డి గారి నిష్క్రమణ తర్వాత నాతో టీడీపీలో ఉన్న కమిటెడ్గా ఉన్న సీనియర్ నేతలు కూడా మాట్లాడి, శ్రీనివాస్ గారు గత ఎన్టీ రామారావు గారు అప్పుడు కొంత విభేదం వచ్చినా ఈ 20 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కార్యకర్తలు మోసం చేశాడని చెప్పి మాట్లాడినా లేరు. ఈ విధంగా ఎమోషనల్గా అక్కడ గ్యాస్ సిలిండర్ కుక్కర్కి ప్రెషర్ వాల్వ్ ఇచ్చినట్టు వచ్చింది అన్నారు. మీరు గమనించే ఉంటారు. ఇవాళ వీళ్ళందరూ కూడా మెయిన్ అసంతృప్తి ఏంటంటే వాళ్ళు మమ్మల్ని సావచేత కొట్టారు, ఆ గవర్నమెంట్ ఉండగా వీళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదు? వీళ్ళ బాధ టీడీపీ కార్యకర్తల మనోభావాలను ఇప్పుడు గౌరవిస్తున్నారని భావించవచ్చు. వాళ్ళు నేను గౌరవించాలని నేను సపోర్ట్ చేయట్లేదు. మీరు అడిగిన విశ్లేషణ చెప్తున్నా.
ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు అనేవాళ్ళు ఇక రాగానే వేసేయాలని అసలు ఉత్సాహంతో ఇక ఉర్రూతలుగుతుంటే ఈయన వేయట్లేదు అనేది కోపం ఎక్కువైపోయిందండి. ఎందుకంటే నిజంగా ఏమండి అమరావతి మహిళల మీద కేసులు తీయలేదు, అది వేరే సంగతి. ఇంతవరకు నా మీద కేసులు ఉన్నాయి కదా, అమరావతి ఉద్యమంలో పెట్టారు కదా. కానీ మేజర్ మీడియాలు చెప్పవు, మా పేర్లు చెప్పవు. సరే కమింగ్ బ్యాక్ పక్కన పడేది సేద్దాం. ఆ కేసులో మిగతా కర్నూలు కూడా పెట్టి తిప్పారు కదా మమ్మల్ని వైకాపా గవర్నమెంట్లో. సరే ఇవాళ ఆ క్యాడర్ అండి ఇమ్మీడియట్గా వేసేద్దాం, లేదా ఆయన జైలు పంపిద్దాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఎక్కడ కేసు పెడితే నిలబడుతుందో, ఇంతకుముందు ఈ పేరు నాని గారి మీద ఇలాగ పెట్టారు, అది బెయిల్ తీసుకున్నారని అవకాశం కోసం వేచి చూసి ఈ పాయింట్లో కాకపోయినా వేరే పాయింట్లు పట్టుకుంటున్నారు. ఇందుకు పోసాని కృష్ణమురళి గారిని దేనికి అరెస్ట్ చేశారనుకున్నారు? కళ్యాణ్ బాబు. యాక్చువల్గా పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్లో కళ్యాణ్ బాబు గారు, వంశీ గారు అరెస్ట్లో లోకేష్ బాబు గారు ఉన్నారనే కదా బయట వినిపించేది. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది ఇప్పుడు కేసు అనుకున్నారా? వీళ్ళు తిట్టినంది అనుకున్నారా? కాదండి. అంటే మిగతా చోట్ల కూడా బేస్ పెట్టుంటారు. ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం నంది అవార్డులు ఏదో వస్తే దాంట్లో కులాల మీద మాట్లాడారంట. కులాల మీద విషయం అసలు కేసు నేను అంటున్నాను, వంశీ గారు మాట్లాడినది అమానవీయం. ఇప్పుడు ఆయన కూడా చెప్పింది వాళ్ళ పిల్లల మీద మాట్లాడి, అది కూడా దుర్మార్గం. కానీ నాకు ఎన్టీ రామారావు గారిని ఇష్టం అండి. నేను చెప్తున్నా, ఎన్టీ రామారావు గారి ఒక కుమార్తె ఏ రోజు రాజకీయాల్లో రాని ఆవిడ, ఏ రోజు తప్పుగా అనుచితంగా కూడా ఒక మాట మాట్లాడిన ఆవిడ మీద ప్రత్యక్షంగా పరోక్షం తప్పింది మాట్లాడుతున్న దుర్మార్గం కాదా? పోసాని కృష్ణమురళి గారు నిజంగా ఆయన ఇంటి మీదకి వెళ్ళి చేయడం తప్పే, నేను రెండో తాట్లేదండి. కానీ వాళ్ళు కొంత పని చేస్తే వీళ్ళు ఆయన కిటికీలో ఓపెన్ చేస్తే ఇల్లు పైగా పీకేస్తారైనా అంటే అవతల కట్ చేయొచ్చు. కళ్యాణ్ ఒక తల్లి విషయంలో ఆయన మాట్లాడిన విషయాలు ఇప్పుడు వాళ్ళ ఏదో మాట్లాడారు, అందులో ఇలా జరిగితే ఏమవుతుందని ఉపమానం పక్కన పెట్టండి. కానీ తల్లి విషయంలో ఒక మాట మాట్లాడిన విషయం దుర్మార్గం, హేయమది. వీళ్ళకి మగాళ్ళు తిట్టుకోలేరండి, ఆడాళ్ళని ఎందుకు తీసుకొస్తారు బయటికి? సిగ్గు పట్టలేదు వీళ్ళు. నిజంగా అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. ఎవరు సపోర్ట్ చేస్తారు దాన్ని? కానీ ఇప్పుడు ఆయన మీద జరిగిన తప్పే నేను అమ్నాట్ ఆయన మీద. అంటే కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్స్ ఏం చేస్తాను గట్టిగా మాట్లాడతారు, బూతులు తిడతారు, నానహింసలు పెడతారు. వీళ్ళు వాళ్ళని ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఇష్యూ అక్కడ వచ్చింది. ఆ కళ్యాణ్ బాబు గారి విషయంలో కూడా ఫ్యాన్స్ గట్టి కంట్రోల్ చేసుకోవాలండి. ఆయన మీద అన్నమాట దుర్మార్గం నేను కాదు. కానీ ఇక్కడ మీరు అన్న కూటమి జనసేన, మీ టీడీపీ అన్న జనసేన తెలుగుదేశం క్యాడర్ ఇద్దరు కూడా ఇవాళ కృష్ణమురళి గారిని తీసుకెళ్ళినందుకు ఎప్పుడు ఆయన మాట్లాడిన నంది అవ్వట్లేదు ఒక కులం మీద, ఆయన కులం మీద ఆయన ఆరోపణలు మీకు అర్థమైంది కదా. వేరే కులమే చేశాను కదా, ఆయన కులం మీద ఆయన ఇంకోళ్ళకి వేరే కులాల వాళ్ళకి ఆయన కులం మీద రెచ్చగొట్టారనేది ఒక కేసు. మీకు అర్థమైంది కదా. వేరే కులాల వాళ్ళని ఈయన కులం మీద వ్యతిరేకంగా రెచ్చగొట్టారు, కులాల మీద వచ్చినట్టు. అది సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ అరెస్టులు ఏవేవి ఉండే అవకాశం ఉంది? నందిగం సురేష్ గారిని కూడా ఇంతకుముందు అరెస్ట్ చేశారు, వీళ్ళు ఉన్నారు. సరే, నాన్నగారు మిగతా వాళ్ళు కానీ ఇంకా చాలా లిస్టులు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆయన కూడా పద్ధతిగా ఆయన డిప్యూటీ స్పీకర్ అని కూడా ఆయన ఆ కసితో రగులుకుపోతున్నాడండి. ఆయన అబ్సల్యూట్గా ఆ బాధ ఇవాళ మనకు బాగా బయట ఉండవచ్చు కానండి, ఒక ఎంపీ అని కాదు, చిన్నప్పటి నుంచి చాలా అంటే సంపన్న కుటుంబం నుంచి వచ్చి పెరిగిన వ్యక్తి అండి నేను. వాళ్ళ తాతగారు సిరీస్ ఫార్మాస్యూటికల్స్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నదా ఆ రోజు ఫార్మాస్యూటికల్ జెయింట్ అండి. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ, వాళ్ళ కజిన్స్ అందరూ ఎంపీలు కింద చేసిన వాళ్ళే ఉన్నారు. ఆయనకే రక్షణ లేదంటే అన్నట్టు. ఇవాళ పాల్ గారు వాళ్ళందరి మీద ఆయన డిస్ట్రిబ్యూట్ ఆయన ఒక చిన్న బుక్ ఒకటి ఉంది. ఆయన రెడ్ బుక్ కాదు, ఆయన ఒక సెపరేట్ బుక్ ఒకటి పెట్టుకున్నారు, రోల్ బుక్ పెట్టుకున్నారు. రూల్ ప్రకారం ఆయన పని ఆయన చేసుకోండి. మీకు అర్థమవుతుందా? కళ్యాణ్ బాబు గారు రెడ్ బుక్ పని చేసుకుంటూ వెళ్తుంది, ఈయన బుక్ పని చేసుకుంటూ వెళ్తుంది. అలాగే గౌరవ హోంమంత్రిని గారు ఆవిడ మీద మాట్లాడిన వాళ్ళు ఆల్రెడీ చూశారు కదా, ఆవిడ పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మిగిలినట్టుందని గట్టిగా దాని మీద కూడా ప్రయత్నిస్తున్నట్టున్నారు. నా అనుమానం మిథున్ రెడ్డి గారిని ఎవరన్నా దేమే ఇప్పుడు ఏముందండి దాంట్లో.
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఆవిడ సజ్జల ఫ్యామిలీ కదా, సజ్జల పేరు, ఫ్యామిలీ కూడా. రోజా పేరు ఇవి కూడా వస్తున్నాయి కదా. అంటే ఇది రోజా గారిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం క్యాడర్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు. అదొక రకమైన. ఇంకా యూట్యూబ్లో మాట్లాడిన మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని, సజ్జల గారు సజ్జల్ గారిని ఇప్పుడు ఆయన ఆల్రెడీ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇది సజ్జల్ గారు వాళ్ళ సన్ను సోషల్ మీడియాకి పనిచేశారండి. విచిత్రం ఏంటంటే ఆ రోజు వైకాపాకు అనుకూలంగా ఉండి మాలాంటి వాళ్ళ మీద కూడా అవాకులు చావకులు రాసి ఒక బూతులు తక్కువ రాసిన వెబ్సైట్లు కొన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాస్తున్నాయి. ఏమండి ఒక్కటి చెప్పనా, వీళ్ళందరూ డెఫినెట్గా వాళ్ళకి వస్తే వీళ్ళు, వీళ్ళకి వస్తే వాళ్ళు. కానీ ఇమ్యూనిటీ ఉంది ఎవరికి తెలుసా? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ, అంతకన్నా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు కానీ, వీళ్ళు స్టాండర్డ్. నేను చెప్తుంది బాధ కలిగినా ఇది స్టాండర్డ్ అన్నమాట. అంటే మనం ఎంత రేట్లు పెట్టి రూపాయిది 7,000 పెట్టి కొనేసి ఆ దుర్మార్గం లక్షల కోట్లు కుంభకోణం జరిగిందని ఆరోపించిన వాళ్ళు ఉంటారు కదా, ఆదాని గారి బ్యాచ్, లేకపోతే మిగతా కాంట్రాక్ట్లు. ఆ కాంట్రాక్ట్లే ఇక్కడ ఉంటారు, ఈ కాంట్రాక్ట్ల కింద వాళ్ళు స్టాండర్డ్ అండి. ఈ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు వీళ్ళని, వాళ్ళు మాత్రం స్టాండర్డ్. అంటే వాళ్ళ సిచ్యుయేషను పైసామే పరమాత్మ హే, పైసామే పరమాత్మ హే అన్నట్లు వాళ్ళు బండి నడుస్తూ ఉంది అన్ఫార్చునేట్లీ. కానీ ఒక్కటి చెప్తున్నానండి, ఇవాళ కొన్ని ఛానల్స్ని మాట్లాడుకోవచ్చు కదా, అక్కడ కొన్ని ఛానల్స్ని బహిష్కరించినట్టు అది తప్పని చెప్పి నిన్న ఒక మీడియా, వైకాపా అనుకూలంగా ఉండే మీడియా గట్టిగా కథనం నడిపింది. నిజంగా వాళ్ళ కథనంలో వాస్తవం ఉంది. అలా చేయటం అసెంబ్లీ దగ్గర నుంచి బయట కూడా బ్యాన్ చేయటం మంచిది కాదు. కానీ ఇంతకుముందు ఏం చేశారండి? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి ఇంతకుముందు చేశారు. అంతకుముందు ఏం చేశారు? 2014లో కేసీఆర్ గారు 2 ఛానల్స్ని బహిష్కరణ చేశారు. డైరెక్ట్గా గాను ఇండైరెక్ట్గాను ఆంధ్రప్రదేశ్లో 2 ఛానల్స్ని బహిష్కరణ చేశారు. అంటే బదలా తీసుకున్నాను అనమాట. అంటే ఏదో స్టేట్లో 2 ఛానల్స్ మాత్రం బ్యాన్ అవ్వాల్సింది, ఈసారి 4. ఒక మీడియాని బ్యాన్ చేయటం అనేది మంచిది కాదు. ఆ రోజు కూడా చేయటం మంచిది కాదు, ఈ రోజు కూడా మంచిది కాదు. దాంట్లో మనం చెప్పొచ్చండి. బట్ ఇవాళ మాత్రం నేను అనుకుంటా ఉన్నాను, ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, నిజంగా అన్యాయం చేసిన, అక్రమం చేసిన వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు తప్పు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇంత పెట్టారు కదా నా మీద, భౌతిక దాడులు ప్రేరేపిస్తున్న వాళ్ళు మాత్రం నేను వదలండి చెప్తున్నాను. ఎంత నీచంగా, ఇప్పుడు కళ్యాణ్ బాబు గారు పెట్టిన దానికంటే కూడా అందరి మీద నికృష్టంగా నా మీద పోస్టులు పెట్టారు. మమ్మల్ని వెంకయ్యనాయుడు గారిని అందరినీ కూడా ఫోటోల్లో వేసి చాలా నీచంగా రాసి ఉన్నాయి. దీని మీద పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ 2005 సంవత్సరాల తర్వాత వెళ్ళి మొన్న రివైవల్ కేసు పెట్టాను. ఏమైంది? నేను పెట్టిన కేసు ఏమైంది? మేము అందరం ఇచ్చాం కదా అని చెప్పి పెట్టాను. మరి మాకు ఒక న్యాయం అండి, అందరికీ ఒకళ్ళు ఉంటారు కదా, అందరికీ తల్లిదండ్రులు ఉంటారు కదా. అంటే రాజకీయ నాయకుడికి ఒక న్యాయమును, మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్న న్యాయం. పవన్ గారు చెప్పండి నాకు. మీకు వాళ్ళకేమన్నా నేను అనేది, వాళ్ళకి విలువలు గట్టిగా ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఉండవండి. సామాన్యుడిని తిట్టిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ రక్షణ కోసం ఎవరు వస్తారండి? నేను అడుగుతున్నా అండి. సామాన్యుల మీద ఒకరి మీద ఒకళ్ళు, సామాన్య నాయకుల మీద తిడుతూ ఉంటారు, వాళ్ళ రక్షణ కోసం ఎవరు వస్తారు? అందువల్ల లెటర్స్ ఇవాళ ఇప్పటికన్నా సరే మీరు అడిగిన దానికి రిలవెంట్ కాకపోయినా ఏదైతే చర్యలు తీసుకున్నారో తప్పు చేసిన వాళ్ళకి ఇది కనువిప్పు కావాలి. వాళ్ళు ఇవాళ కిటికీలు ఎత్తారు, ఇవాళ తలుపులు తీశారు, రేపొద్దున వచ్చేవాళ్ళు కప్పు తీస్తారు. వ్యవస్థలను పని చేయనిద్దాం. రైట్, ఓకే. వ్యవస్థలు ధర్మిత రక్షితగా వ్యవస్థలను పని చేయిస్తే అది మన కాపాడుతుంది. అది గుర్తుంచుకోవాలి. కానీ దయచేసి ఇక్కడి నుంచి అసభ్యంగా కానీ, అనుచితంగా కానీ, అనుచితం అంటే పరుషంగా మాట్లాడతారంటే హక్కుల కోసం. పోసాని కృష్ణమూర్తి గారు ఎవరి కోసం మాట్లాడారండి? రాష్ట్ర హక్కుల కోసం. పోనీ అదుపు తెప్పి అని ఆవేశం వచ్చిందని రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడారా? నేను అడుగుతున్నానండి. హక్కుల కోసం పరుషంగా మాట్లాడితే వేరు, కానీ వ్యక్తిగత సమస్యల మీద, వ్యక్తిగత కుటుంబాల మీద విలువలు దిగజారుతూ ఉంటే ఇంతకుముందు వంగలపూడి అనిత గారు మాట్లాడలేదని వచ్చింది, చూశారు కదా. భారతి గారి గురించి తప్పే. అది కూడా తప్పు కాకుండా ఎలా అవుతుందండి? అందరూ దయచేసి ఇది గుర్తుంచుకుంటే రాజకీయాలు హుందాతనం నేర్చుకోవాలి. ఓకే. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ని ఎట్లా చూస్తారు? తీన్మార్ మల్లన్న గారు అలియాస్ చింతపూడి నవీన్ గారు నా మీద కూడా ఆ రోజు ఉండగా V6 స్టోరీ మాట్లాడారు. తప్పులేదు రండి, ఆయన ఈజ్ వర్కింగ్ దట్. రైట్, హోమ్నెస్గా తీసుకోవాలి. అందరి మీద మాట్లాడుతుంటాడు కదా, అందరి మీద అప్పుడు ఆంధ్ర తెలంగాణ మూమెంట్ అప్పుడు చాలా తప్పుగా నేను లైట్గా తీసుకుని, బికాజ్ ఈ అసైన్డ్ ఆయన ఒక టీవీలో పనిచేసేవారు, ఆయన టెస్ట్ చేశారు. చింతపండు నవీన్ గారు మొన్న క్రితం ఎన్నికల్లో ఎమ్మెల్సీ కింద పోటీ చేశారు. కోదండరామ్ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి.
3 జిల్లాలు చూశారు కదా పట్టుకొద్ది తర్వాత ఏదన్నా కానివ్వండి. మొన్న కూడా మధు యష్కి గారు, ఇంకో పేరు చెప్పడానికి నేను ఇష్టపడిన ఇంకొక ఆయన, వాళ్ళ సహకారంతోనే ఎమ్మెల్సీ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఫస్ట్ అండి, రాజకీయ నాయకులు కుల రాజకీయం అలవాటు చేశారు. ఏ స్టేట్లో మీరు మిగతా చోట్ల మనకప్పుడు తమిళనాడు ఉండేది, అది ఓవర్కమ్ అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంత దిక్కుమాలిన కులతత్వ కుల ద్వేష రాజకీయాలు ప్రజల్లో అంటగట్టినట్టు ఇంకెక్కడ జరగలేదు. అంత దారుణంగా ఉంది. తెలంగాణలో ఫస్ట్ అండి స్టేట్కి భావం తీసుకొచ్చారు. తర్వాత పార్టీ అఫిలియేషను, మతం, ఆఖరణ కులం ఉండేది. ఇవాళ మొత్తం కుల ప్రాతిపదిక మీద ఇష్యూ నడుస్తుంది. ఇవాళ మారుతూ ఉంది. కంచేలే గారు ఇంతకుముందు ఏది మాట్లాడినా ఇవాళ నవీన్ గారు డెఫినెట్గా బీసీలో దానికి ఒక సిద్ధాంతకర్తగా. అంటే నిజంగా జలసాని గారు వాళ్ళు వెనకబడే ఉన్నారు కదా, అంటే ఇంత స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినా కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా అనేది కదా వాళ్ళు. నేను ఏమండి, సమాజంలో నేను చాలాసార్లు చెప్పాను, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని నేను, నార్గోని గారు 25 సంవత్సరాల క్రితం ఇందిరా పార్క్ దీక్షలో పాల్గొన్నాం. రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం చాలా కాజ్ మంచిదే కదా. నేను ఉమ్మడి రాష్ట్రం చాలా చోట్ల తిరిగాను బీసీలకు రాజ్యాధికారం రావాలని. ఆ రోజు చిరంజీవి గారి తప్పుడు నేను అంటే పార్టీలో లేకపోయినా కొంచెం మా జిల్లా అని కదండి చెప్తున్నాను, మార్పు మంచిదే అనుకున్నాం కొంతకాలం. ఆ రోజు ఆ గోడ మీద ఎక్కించడానికి నారగోని గారు, గుబ్బల శ్రీనివాస్ గారితో వాళ్ళు ముందున్న వెనకమాల ఇద్దరు నాలా ఇంత లిస్టు ఇంత రాసి పూలే గారి మీద అసలు అన్నిటికన్నా ముందే వాళ్ళు రావటానికి ముందే అరవింద్ గారికి ఇచ్చాను పేజీల్లో. అది అరవింద్ గారికి ఎప్పుడు ఇంటర్వ్యూ గుర్తుండి ఉంటుంది, ఇంకా తగ్గించి చెప్తున్నాను వేరే. ఇవాళ ఒక పూలే ఆశయాలను నమ్మేవాడిగా, సావిత్రిబాయి పూలేని మా తల్లి తర్వాత తల్లిగా గురించి నేను బలహీన వర్గాల రాజ్యాధికారం కావాలి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది తెలుసా అండి, ప్రజలు వినాలి. కులాభిమానాలు పెట్టుకోవచ్చు, కుల దురభిమానాలు తప్పు అంటున్నాను వాళ్ళ సమాజంలో. అసలు ఏమీ లేకుండా ఉంటే ఉత్తమ మానవుడు, అది అద్భుతం. మీరు చెప్పండి, పక్కన కర్ణాటకలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పుడు ఉన్నది ఎవరండి? తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు అబ్బాయి. ఆయన పేరు దక్షిణామూర్తి గారు, శివుడి పేరు కాబట్టి దక్షిణామూర్తి గారు. ఆయన మతాన్ని నమ్మడు కాబట్టి కరుణానిధిగా 15 ఏట మార్చుకున్నాడు గెజిట్లో 6 వయసులోనే వాళ్ళ అబ్బాయి. కర్ణాటకలో వీరప్పమొయిలి గారు, చాలా సిద్ధరామయ్య యాదవ్ గారు, అక్కడ పినరాయి విజయన్ గౌడ్ గారు, అగ్నికుల శక్తిట్లా మన వడ్డీలు అనుకుంటామా రంగస్వామి గారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మారుతీరావు గారు ఒక మున్నూరు కాబిడ్డ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయినాడు. చాలామందికి తెలంగాణలో కూడా 99.9% తెలియదు. అదేంటి మా ఇక్కడ అవ్వలేదు, మహారాష్ట్ర తెలుగు కూడా ముఖ్యమంత్రిగా చేశారని కూడా తెలియదు చెప్తున్నాను. అలాగే మనం ఇప్పుడు యాదవ్ గారు కానీ, లేదంటే ఒరిస్సా కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న శివరాజన్ చౌదరి గారు కానీ, ఇప్పుడు ఎవరైనా కానీ. ఎందుకని తెలుగు రాష్ట్రాల్లో ఎవరైపోయారు? తెలంగాణలో 50% ఉన్నారు కదా, పైన ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో బిట్వీన్ 40 to 45% ఉన్నారు కదా. ఎందుకని అవలైపోయారు చెప్పండి? మీరు అన్న ప్రశ్న రైట్లీ పాయింట్ అవుట్. నేను అదే అనుకున్నా, ఎప్పుడో కావాలనుకున్నా. కానీ వాడు ఏంటంటే సాధికారత కోసం పోరాడటం తప్పులేదండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 34 మంది ఒక అగర్వాన్ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇవాళ ఒక్కళ్ళు కూడా నెగ్గటానికి కష్టమవుతున్న పరిస్థితులు. ఇంకా అంటే వ్యవహారాల మీద ఇంకా మాట్లాడతాను అనేది ఇంకొకళ్ళ మీద కూడా ద్వేషం అనేది చెప్పడం అనేది రాజకీయంగా అది తమ హక్కుల కోసం, సాధికారత కోసం పోరాడాలి. తప్పు చేసినప్పుడు నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణ కులాల విద్వేషంలో చిక్కుకోకూడదని మాట్లాడతాను తప్పితే సాధికారత సాధించాలనుకుంటున్నాను. చాలా తేడా ఉంది దీంట్లో. సాధికారత బీసీలు రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఏపీ పరిస్థితి ఇక్కడ వస్తుందంటారా? వస్తుందని అనిపిస్తుంది. డీప్ నేను కరీంనగర్కి మనం వెళ్ళినప్పుడు కానీ, మిగతా చోట్లకు వెళ్ళినప్పుడు కానీ, ఈ మాలా మాదిగలు ఎందుకంటే ఇప్పుడు ఆ కులం అని పేరు చెప్పకూడదు అంటున్నారు కానీ కృష్ణమాదిగ గారు మాదిగే పేరు పెట్టుకున్నారు, మాల సంఘం అని పేరు పెట్టుకున్నారు. కావాలని చెప్పట్లేదు, ఇంకా అర్థమవుతుంది చెప్తున్నాను. ఇవాళ తెలంగాణలో ఆ వాదం ఎక్కువ. ఏదైతే ఈ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, దాని తర్వాత త్వరలో రాబోతుందో నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక తరతరాలుగా అంచిపెట్టిన జాతి తమలో తాము ఈ ఇబ్బందులు పరిష్కరించుకోవచ్చు కూర్చుని.
నేను అంటున్నాను అక్కడ మొదలై మీరు డెప్త్ చెప్తున్నాను నేను. అంటే ఒకళ్ళు భయంకరంగా తిట్టుకుంటారా? మల్లన్న సస్పెన్షన్ వల్ల బీసీ వాదం బలపడే అవకాశం ఉందా? డెఫినెట్గా బలపడుతుందండి. నేను దాని పాజిటివ్ డైరెక్ట్ వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఒక సాధికారత కోసం, ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం మహాత్మా జ్యోతిబా పూలే నేను శాల్యూట్ చేస్తాను. మరి ఇవాళ కొంతమందికి వాళ్ళ దేశం నేను ఇవాళ మీరు చూసుంటాను, వెనకమాల ఫోటో కూడా చాలా సమయంలో వెనకమాల ఫోటో కూడా ఉంటుంది ఆయన ఎప్పుడు. అందువలన కానీ అదే సమయంలో అది విద్వేషవాదానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారకూడదు. ఖచ్చితంగా అధికారంలోకి ఇవాళ కాకపోయినా బీసీ అధికారంలోకి తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలంటున్నాను. ఒక ఉప ముఖ్యమంత్రి కోసం ఉన్న 10 సంవత్సరాల బట్టి ఉన్న ఉప ముఖ్యమంత్రిని తీసేస్తే ఒక ఉప ముఖ్యమంత్రి నేను ప్రతిపాదిస్తేనే మాట్లాడటానికి బుర్రమని ఆళ్ళీళ్ళ మీద పడతారేంటి నా మీద? ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అన్నారు అంటే మీరు తెలంగాణ సబ్జెక్ట్ అడిగారు కానీ చెప్తున్నాను, తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఎవరండి? బీసీ ఉన్నారా? బీసీ ఒక ఉప ముఖ్యమంత్రి 50% ఉన్నారు. బీసీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారా తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల నుంచి ఉన్న ఉప ముఖ్యమంత్రి ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు లేకుండా పోయారు? మాట్లాడితే వాళ్ళ కోపం, వీళ్ళ కోపం, మెయిన్ పార్టీలు, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంకా కోపం. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి, చూద్దాం రాజకీయాలు. బట్ వన్ థింగ్ అండి, తెలంగాణలో సాధికారతతో తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం పోరాటం గట్టిగా సాగుతుంది. డైరెక్షన్ ఉండకూడదు. కేంద్రం చేస్తున్న అన్యాయాల మీద కూడా కలిసి పోరాడాలి. నా ప్రాబ్లం ఏంటంటే నా ఏళ్ళు ఇళ్ళు ఏపీలాగా అయిపోద్దామని ఆ నాయకుడు ఈ నాయకుడిని తిట్టుకుని వీళ్ళందరూ పహిమాం దొర అని నీ కాల్ముక్త బానిసం దొర అని ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి రాకూడదని కోరుకున్నా. దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా చేస్తే తెలంగాణ తిరిగి ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉందో ఖచ్చితంగా ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టుకుని ఇంకా ముందుకెళ్ళాలి. ఓకే, చలసాని గారు, తెలంగాణ కాంగ్రెస్కి ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చారు. అప్పుడు వచ్చాక చాలా మార్పులు జరుగుతున్నాయి, చాలా నిరాడంబరంగా ఆమె ఉంటున్న పరిస్థితి. అయితే మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారిని సాగనంపడానికే సీఎం పదవి నుంచి అనేది ఏలేటి బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. నిజంగా రేవంత్ రెడ్డిని తొలగించే అవకాశం ఏదైనా ఉందా? అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు తెలంగాణలో? ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయ్యారండి? చిరంజీవి గారి పార్టీ కదా, ప్రజారాజ్యం. ఆయనను అనిల్ కుమార్ గారు 2 సీట్లు నెగ్గారు. పక్క ఎర్రావతి అనిల్ కుమార్ గారిని, బాల్కొండను ఐ కరణ్ రెడ్డి గారి మీద నెగ్గారు. దీని అంతా ఏంటంటే అటువంటి పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు తను తీసుకునే ముందు, తను తీసుకున్న వెంటనే కూడా చాలా ఎదురు దెబ్బ తగిలింది. ముందు హుజూర్నగర్ ఎన్నికలు చూశారు, తర్వాత హుజూర్నగర్ వేరు, హుజూరాబాద్ అది బై ఎలక్షన్, 2 బై ఎలక్షన్స్. ఆయన ఎంపీ కింద. ఇది రాజేందర్ గారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు 60,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 3,000. దుబ్బాక డిపాజిట్ పోయింది కాంగ్రెస్కి. పాల్వాయి సవంత్ రెడ్డి గారిని పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ డిపాజిట్. అలాంటి సిచ్యుయేషన్ నుంచి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ని రివైవ్ చేస్తారని ఎవరు అనుకున్నారు? ప్రజలు విశ్వసించారు. ఎందుకని? మిగతా వాళ్ళు అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు బట్టి విక్రమార్ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్ లాట్, అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ పాతకాపులు. ఈవెన్ కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే బీజేపీ అటు ఇటు అమ్మారు, కానీ వీళ్ళందరూ గట్టి స్టాండ్ సపోర్టర్స్ ఆఫ్, ఇంక్లూడింగ్ దుద్దిల్ శ్రీధర్బాబు గారు, చాలా మంచి వ్యక్తులండి ఆయన వ్యక్తి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చూపించిన డైనమిజం లాస్ట్లో ఒక్కడే దాదాపు చూసారు. రాష్ట్రంతో ఒకటి తన కాన్స్టిట్యున్సీ 2 చోట్ల పోటీ పెట్టిన మొత్తం మనీ కూడా మిగతా కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా చేసి ఉండొచ్చు. మొబిలైజేషన్ చేయటం, అది చాలా డెప్త్గా వెళ్ళిపోవటం. ఇతను అన్ని అవమానాలు బలయ్యాడు. ఆయన జైలుకి వెళ్ళాడు. కేసీఆర్ గారి మీద యాంటీ వచ్చింది, కుటుంబాల మీద యాంటీ వచ్చింది. కేసీఆర్ గారు చేసి మంచి నిర్ణయాలు కొంచెం ఉండొచ్చు, తప్పు నిర్ణయాలు. ఈయనరా దమ్మున్నాడు, నిలబడేవాడు, కేసీఆర్ని ఎదిరించేవాడు. ఆ పాయింట్ ఆయన కలపడింది. ఆయన నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో అందరూ సీనియర్స్ చూస్తుండే కానీ మనం చాలాసార్లు మాట్లాడాము. ఒకప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లో, 4 ఆర్ఎస్సీ చీఫ్ మినిస్టర్లో, 3 వెయిటింగ్, మన లెక్కల పాత లిస్టు. ఇప్పుడు గీతారెడ్డి గారు దూరం వెళ్ళిన ఆ రోజు చీఫ్ మినిస్టర్ కదండి, కన్ఫర్మ్ మినిస్టర్. అలాంటి వాళ్ళని ఎలా వచ్చాడో వాళ్ళే ఆశ్చర్యంగా చూస్తున్నారని చెప్తున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారికి చెక్ అండ్ బ్యాలెన్సెస్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి టైం నుంచి పెడతారు. ఎవరైనా నాయకుడు ఎదుగుతున్నాడంటే పక్కన ఒక రెడీగా పెట్టుకుని కూర్చుంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో చాలామంది ఉండొచ్చు, వాళ్ళు చాలామంది ఉండొచ్చు.
ఒక దళితుడిని మళ్ళీ చేయాల్సి ఉండడం మన కేసీఆర్ గారు చేస్తాం ఆ ప్రయోగం చేస్తే చేయవచ్చు. బట్ ఇవాళ అలాంటి ప్రయోగాలు చేస్తారని అనుకోని ఇవాళ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ఇఫ్ ఇట్ ఇస్ సో నేను ఎంత కరెక్ట్ అయితే వారు క్యాంపెయిన్కి రాగానే వాళ్ళిద్దరిని కారులో కూర్చోబెట్టుకుని ఆయనే డ్రైవ్ చేసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే సందర్భంలో ఆయనకు వచ్చిన హామీ ముఖ్యమంత్రి అని విన్నాను. ఫర్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. అంత డైనమిజం వ్యక్తి వాళ్ళ నిర్ణయం తీసుకుంది రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు కాదు. అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దృష్టిలో ఎంతకాలం అయినా బాగుంటే అంతకాలం ముఖ్యమంత్రి ఉంటారు. ఇవన్నీ కాదండి. జయంతి నటరాజన్ గారు ఒక డెప్త్ వెళ్ళి ఎస్ఎస్ చేసే ఆవిడే. కాంగ్రెస్ పార్టీలో కూడా నోట్ల కట్టలే ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కదా. ఆవిడ పంపించిందే రాహుల్ గాంధీ అనేది కదా. కొంత గ్యాప్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి కొంత గ్యాప్ వచ్చిందని నేను అందుకే చెప్తున్నాను. ఇవన్నీ ఆయన గుడ్ లుక్స్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి చిన్న ఇష్యూ జరిగిందని. ఏంటది మీకు తెలిసే ఉంటుంది. అదే హోటల్ ఇష్యూనా కాదు, మిగతా విషయాలు ఇలా ఏదో చేస్తున్నారంటే నేను కూడా చాలా ఖర్చు పెట్టుకున్నాను, ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఈ డిపార్ట్మెంట్ అదొకటి. రెండోది బట్టి విక్రమార్క గారికి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఛానల్స్ ఉన్నాయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా సర్వే అవ్వాలి ఇతర రాష్ట్రాల్లో. మేజర్ ఇది కర్ణాటక కాపాడుకోవాలని సిచ్యువేషన్ అన్నీ మీకు తెలుసు నేను చెప్పేది. అందువల్ల రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ 2 చెక్స్ ఉన్నాయి అక్కడ. రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు నమ్మలేరు కానీ ఆయన పైకి వచ్చారు, 2 చెక్స్ ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అది. బట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఆయన డిస్టెబిలైజ్ చేస్తుందని అనుకోవట్లేదండి నేను. ఎందుకంటే డైనమిక్గా దమ్ముండి నిలబడి వచ్చాడు ఆయన వ్యక్తి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడో మీరు చూడండి. ఆయన దమ్ముతో ఆ స్థానానికి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అండ లేకుండా వచ్చి ఉండే, లేకపోతే ఎలా ఇండిపెండెంట్గా నెగ్గుతారండి మిగతా ఇవన్నీ కూడా. బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఇట్ ఇస్ వెరీ ప్రీమెచ్యూర్ టు కామెంట్ అండి. బట్ కాంగ్రెస్ పార్టీ టైం తీసుకుంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేయలేదనుకోండి, ఈ చేయలేదు కాబట్టి ఇది అలవాటే కదా తోసేస్తారు. బట్ లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి. ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్ టు కమ్ టు అండర్స్టాండ్. రేపు హామీలు అమలు చేయకపోతే ఇదంతా రేవంత్ రెడ్డే కారణం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అండి అది. చింత చచ్చిన పులుపు రావలేదని 21 రాష్ట్రాలు నేలిన ప్రభుత్వం అది ఒకప్పుడు. ఒక కేరళని, తర్వాత భారతీయ లోక్దళ్ కేరళలో కాంగ్రెస్ పార్టీను చరణ్ సింగ్ గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లో వచ్చిన గవర్నమెంట్ని ఎలా పడదోశారో చూశారు. వాళ్ళు ఉండటానికి వీలేదు. అలా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని పార్టీ చేయడానికి ఎక్కడ అమెరికా సాయం చేసిందని వచ్చిన రికార్డు చూశారు కదా మీరు. అందువల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారేమో వాళ్ళు. బట్ ప్రజలు హర్షించరు. సిద్ధరామయ్య గారిని ఇప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ జరిగింది. ఎవరు డీకే శివకుమార్ గారు అక్కడ ఇష్యూస్ వస్తుందండి. వాళ్ళ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లేకపోతే వాళ్ళ ఇండియాలో కాంగ్రెస్ లేదు. నేను చెప్తున్నానండి, మీరు కూడా అంటే అక్కడ స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ ఉందని. ఇది లేకపోతే వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఏముందండి? మాకు లంబాచోడ చరిత్ర ఉంది, 130 సంవత్సరాల చరిత్ర ఉందని. లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.